మీ అందరి వల్ల నాకు ఇవాళ టికెట్ వచ్చింది కాబట్టి నేను మనస్ఫూర్తిగా నాకు టికెట్ ఇప్పించినటువంటి మీ అందరికీ శ్రీహరి ముదిరాజు గారికి వారి నేతృత్వంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నన్ను అభ్యర్థిగా ప్రకటింప చేసినందుకు మీకందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటి చెప్పినా ఇంకొకటి విజ్ఞప్తి అని కూడా చెప్పినా, ప్రత్యేకంగా అన్నలు ఇంటి దగ్గరనే ఉండాలి, ఎక్కడో బయట కాదు, నేను ఇంటి దగ్గరనే కలవాలని ఎందుకు చెప్పినంటే, నేను మీ అందరి సమక్షంలో ఎట్లయితే నాకు టికెట్ రావడానికి మీరు అందరు కారణమైనరో, రేపు జరగబోయే ఎన్నికల్లో నా గెలుపుకు శ్రీహరన్న పూర్తిగా మీరు సహకరించాలి, మీరు పూర్తి సమయం ఇవ్వాలి. అన్ని హోదాలు మనం ఉండేది తప్ప మేము అభివృద్ధి కార్యక్రమాలు చక్కచక్క జరగవు కాబట్టి మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను వంశన్న గారికి వేదిక మీద తెలియజేస్తా ఉన్నా, వంశన్న ఇక్కడ అయితే 12 కోట్ల సీసీ రోడ్లు వచ్చినావో, ఈ సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నాడు. ఏ కాంట్రాక్టర్ చేయలే. మొన్న ఎలక్షన్ లో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు నమ్మకం కలగాల. ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడలే. మీరు ఈ సీసీ రోడ్ వేయాలంటే కావాల్సింది ఉస్క ఇక్కడంతా బంద్ ఉన్న ఉస్కని తెరిపించి మీకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చేసి మీకు ఎంఆర్ఓ కూర్చోబెట్టి ఈ ఇసుక ఇన్ని ట్రిప్పులు కావాలా, ఇన్ని ట్రిప్పులు మా కార్యకర్తకు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు ఇచ్చిన ట్రాక్టర్ నెంబర్ ఇచ్చి ఎస్పీ గారికి కలెక్టర్లకు అందరికి ఇగో ఈ ఎన్ఆర్ఈజిఎస్ సీసీ రోడ్ జరగాలంటే ఉసుక అవసరం ఉంటుందని చెప్పేసి దాదాపు 3-4 వేల ట్రిప్పుల ఉసుక అందించి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 90 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటేనే మేము 3 నుంచి 5 నుంచి 10 లక్షల సీసీ రోడ్ వేసినాం. ఒకవేళ 5 సంవత్సరాలు మేము ఉంటున్నాం, మా ఎంపీ గెలుస్తాడు, మా తర్వాత మిగతా అన్ని సర్పంచులు గెలుస్తాం.